టికెట్ టికెట్ 20 పైసలు టికెట్ ఇవ్వండి. 20 పైసలు టికెట్ 100 రూపాయలట. ఇవ్వడు చిల్లరి. చిల్లర లేదండి. చిల్లర లేకపోతే వచ్చి బస్ స్టాప్ లో దిగవయ్యా. గట్టిగా ఒక కన్నెట్ గారు 2 గంటల నుంచి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నాను. ఆఖరికి బస్ దొరికింది. అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. అయితే నేను ఏం చేయమంటావయ్యా? అటు చూడు, టికెట్ కి సరిపడా చిల్లర తెచ్చుకోవాలను అని బస్సులో రాసిందా లేదా? సర్లేండి, నా కాలు ఎక్కడుందో చేయకుందో తెలియట్లేదు జనంలో. చివరికి 5 లక్షలు ఎలాగ ఉంటుందో చెప్పండి. చిల్లర ఉంటుంది చూడండి సార్. చూడండి చూడండి సార్. ఉంటుంది సార్. ఈ బ్యాగ్ ఉంది. 20 పైసలు తీసుకుని వారికి టికెట్ ఇవ్వండి. 10 మందిలో నా పరువు కాపాడారు. చాలా థ్యాంక్స్. ఎవరా పెద్ద ఏమండి ఏమిటండి? ఎక్కడైనా చిల్లర మార్చి మీ 20 పైసలు మీకు ఇచ్చేస్తానండి. పర్వాలేదు. అమ్మమ్మ, మీ డబ్బు మీకు ఇవ్వకపోతే నాకు పోతుందండి. ఏదైనా హోటల్కి వెళ్ళి కాస్త కాఫీ తాగితే చిల్లర ఇచ్చేస్తారు. దాంతో మీ బాకీ తెచ్చేస్తాను. అదే పర్వాలేదండి, 20 పైసలేగా. ఏమండి, నాకు అప్పడం అన్నా అప్పు ఉంటాం అన్నా పడదండి. మీకు బాకీ పడిపోయాను అనుకోండి, రాత్రికి నాకు నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవడం వలన రేపు పొద్దున ఆఫీస్కి లేట్గా వెళ్తాను. లేట్గా వెళ్ళటం వలన స్పీడ్గా టైప్ కొట్టేస్తాను. స్పీడ్గా టైప్ కొట్టేయడం వలన బోల్డ్ తప్పులు పడిపోతాయి. బోల్డ్ తప్పులు పడిపోవడం వలన మేనేజర్ ఉద్యోగం నుంచి తీసేస్తాడు. ఉద్యోగం నుంచి తీసేయడం వలన ప్రతిరోజు బస్ స్టాండ్లో అడుగు తింటూ ఉంటాను. చూసారా, ఒక 20 MP మూలన నా లైఫ్ ఎంత రూయిన్ అయిపోతుందో. ఇప్పుడు చెప్పండి, నేను అడుగు తింటే మీకు ఇష్టమా, అప్పు తీర్చేయడం మీకు ఇష్టమా? 20 పైసల గురించి ఇంత గొడవ జరుగుతుందన్నమాట. అవునండి. సరే పదండి. రండి కూర్చోండి. ఈ పేట కౌన్సిలర్ ఎవరయ్యా? ఏం కావాలి సార్? మసాలా దోశ ఉందా? ఉందండి. ఉల్లిపాయ పెసరట్టు ఉంది. రవ్వ దోశ ఉందా? ఉందండి. స్వీట్లు ఏమున్నాయి? మైసూరు పాక్ జాంగ్రీ లడ్డు బాదం హల్వా లేదా? ఉందండి. రవ్వ కేసరి ఉందండి. మరి నిన్ను చెప్పలేదా? మీరు అడిగితే కదండి చెప్పడానికి. అడిగితే కానీ చెప్పవా? అయితే ఓ పని చెయ్యి, 2 గ్లాసుల మంచినీళ్ళు. ఓకే సరే బాబు, 2 కాఫీ పట్ట పప్పు. అలా చేస్తా. ఫ్యాన్ 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 అండి. అవునండి, తిరుగుతుందే. ఇది ఊడిపోవట్లేండి. బయట బోర్డు చూశానండి. చూస్తారా? అరే భలేగా వెళ్ళిందండి. భలేగా వస్తుంది చూడండి. ఏమిటండి ఆడుకుంటున్నారు? ఇది హోటల్ టేబుల్ అనుకున్నారా, టెన్నిస్ టేబుల్ అనుకుంటున్నారా? నువ్వు తొందరగా కాఫీ తీసుకొస్తే ఎందుకు అనుకుంటావా? తెచ్చంగా. ఇదేమిటయ్యా, ఒక్క కాఫీ తాగి 10 రూపాయలు నోటిస్తావు? చిల్లర ఇస్తారయ్యా? గుప్పెళ్ళ కొద్దీ చిల్లర తీసుకొచ్చి మీ చేతిలో పెట్టడానికి మాకేం చిల్లర కాసే చెట్లు ఉన్నాయా? ముందు చిల్లరు. చిల్లర లేదండి. చిల్లర లేదా? చిల్లర లేని వాడివి కాఫీ ఎందుకు తాగావు? ప్రతివాడు దర్జాగా కాఫీ తాగి మా మొహాన్ని నోట్లు ఇస్తే చిల్లర ఎక్కడి నుంచి తేమయ్యా? ఇప్పటికే రూపాయి ఇచ్చి 90 పైసలు చిల్లర కొంటున్నాం. వచ్చిన లాభాలు కాస్త దీనికే సరిపోతున్నాయి. అదేం లాభం లేదు. ముందు చిల్లరి. చూసుకోలేదండి, ఒక్కసారికి ఇవ్వండి. జస్ట్ మినిట్. ఇంకెప్పుడు ఇలా చేయకు. నమస్కారం అండి. ఏమిటయ్యా దండాలు పెడుతున్నావు? జేబులో డబ్బులు లేకుండా టిఫిన్ తినేసావా? 100 రూపాయలు ఉంటుందండి, కానీ నా బిల్లు 80 పైసలే. ఏమిటి 80 పైసలకి 100 నోటు చిల్లరా? గట్టిగా అవ్వకండి, అమ్మాయి వింటే నా పరుగు పోతుంది. ఇలా రండి, కావాలంటే నేను మెల్లగది తీసి చిల్లర ఇచ్చేయండి. ఏమిటయ్యా నువ్వు అనేది? ఆ అమ్మాయి వినాలని నేను తిట్టకూడదా? హోటల్కి వచ్చే ముందు జేబులో చిల్లర ఉందో లేదో చూసుకుని రావక్కర్లేదు? నా దగ్గర లేదయ్యా, ఉన్నా నేను ఏమంటే. అది కాదు, నేను చెప్పే మాట వినిపించుకో. ఎలా నా పక్కన చిల్లర ఉంటుంది చూడండి. కొంచెం ఉండండి. ఇదిగోండి 80 పైసలు. పదండి. 20, 80, 1 రూపాయి. ఏమండి 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 ఏమండి? ఓ సారీ, వస్తానండి. అమ్మమ్మ, అప్పు పెరిగిపోయిందండి. 20 పైసలు అప్పుకి అడుక్కునే వాళ్ళ లెవెల్కి వెళ్ళిపోతాను చెప్పాను కదా. ఇప్పుడు అప్పు రూపాయి పెరిగిందండి. ఇప్పుడు అడుక్కునే వాళ్ళ జేబులు కొట్టే లెవెల్కి వెళ్ళిపోతానండి. ప్లీజ్ మీ బాకీ తీర్చేస్తానండి. కానీ మీరు మరోలా అనుకోకపోతే నాతో కలిసి ఆటో ఎక్కుతారా? లెక్కకి 4 గంటలు 4 వేగాలు వెళ్ళి పక్కన పెద్దాం. వాడు చిల్లర ఇచ్చేస్తాడు, మీ బాకీ తీర్చేస్తాను. ఎందుకులేండి వేస్ట్? వేస్ట్ అయినా అదే బెస్ట్ అండి. ప్లీజ్ నన్ను అపార్థం చేసుకోకండి. ఈ రుణానందవారు నేను భరించలేను. ఏమండి? సరే పదండి. థ్యాంక్ యూ. ఆటో 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 వస్తావా? ఎక్కండి.
రండి కూర్చోండి. పోనేవా డబ్బులు తీసుకోవా? చిల్లరేవు బాబు, నా దగ్గర చిల్లర లేదు, అందుకని. ఏమిటండి? చిల్లర లేదంటున్నాడు. నేను ఇస్తాలేండి. మళ్ళీ మీరు ఇస్తున్నారా? ఇదిగో. ఏమిటోనండి మీ బాకీ పెరిగిపోతుంది. అందుకండి ఐస్ క్రీమ్ షాపు, అక్కడ డెఫినెట్ గా చిల్లర ఉంటుంది. మళ్ళీ వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నవాడు చిల్లర ఇచ్చేస్తాడు, మీ బాకీ తీసేస్తాను. రండి. అలాగే. ఏమండి? ఏమిటి సార్? 100 రూపాయలు చిల్లర ఉందా? ఉందండి. అమ్మయ్యా, 100 మార్చడం వరుణ్ణి వెతికినంత కష్టంగా ఉంది. 2 ఐస్ క్రీమ్ వెనీలా ఇవి తిన్న తర్వాత చిల్లర మార్చేసి మీ బాకీ తెచ్చేస్తాను. అలాగేలేండి. ఇవ్వండి. థ్యాంక్ యూ. తీసుకోండి. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. చాలా బాగుంది. ఏమండి? ఏదండి? ఏమండి? ఏదండి? ఏమిటండి? నా 100 అండి. మీ 100 అయిందండి. నా 100 పోయింది. నా 100 ఎక్కడ? నా 100, నా నోటు, నా 100, నా 100 ఎక్కడ? ఎక్కడ నా నోటు? అయ్యో, నా 100. ఏమండి? నా 100 కాస్త గోయిందా? అయ్యయ్యో, ఆ ఆటోలో పడిపోయి ఉంటుంది. మరేనండి, నా కర్మ, నాకు తప్పలేదంటే 2 రూపాయలు ఇవ్వండి. ఉండవా? నా 100 పోయి నేను ఎడుకుంటాను. పర్వాలేదు, నేను ఇస్తాను. మళ్ళీ మీరా? మరేం పర్వాలేదండి. ఏమిటో ఎప్పుడు దగ్గర పెరిగిపోతుంది. పదండి. బస్సు టిక్కెట్టు 20 పైసలు, కాఫీ 80 పైసలు, ఆటో ₹1.50, ఐస్ క్రీమ్ 2 రూపాయలు, మొత్తం 4.5. ఏమిటండి లెక్కలేస్తున్నారు? టోటల్ గా నేను మీకు ఇవ్వాల్సిన బాకీ. దాందే ఉందిలేండి. అయ్యో, మాటిమాటికి మీరు ఆ మాట అనకండి. సాయంత్రం బస్సులో మీ బాకీ మొత్తం తీర్చేస్తాం, సరేనా? అప్పటిదాకా నన్ను క్షమించండి. హలో హలో హలో, వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీకు 4.5 ఇవ్వాలి కదా, తీసుకోండి. అరే, నా దగ్గర 10 రూపాయలు లేదండి. పర్వాలేదు, ఉంచండి. 20 పైసలకే మీరు ఒప్పుకున్నప్పుడు 10 రూపాయలకి నేను ఎలా ఒప్పుకుంటాను? 10 రూపాయలకి 5 రూపాయలు తీసుకుంటాను. ఉంచండి. పర్వాలేదు, ఉంచండి. కండక్టర్. ఎస్ మేడం. 100 రూపీస్ చేంజ్ ప్లీజ్. ఎందుకండి? నా దగ్గర చిల్లర ఉంది. పర్వాలేదు, నాకు చేంజ్ కావాలివ్వండి. అలాగమ్మా. ఇదిగో మేడం. థ్యాంక్ యూ. సో బెంచర్ సార్, నిన్న నేను అడిగితే లేని చిల్లర వాళ్ళ ఆడవాళ్ళకి వచ్చింది. నిన్న లేదు, వేళ ఉంది. అంటే రోజుకు రకంగా ఉంటుందన్నమాట నీకు. నేను మొగాని కాబట్టి ఆడవాళ్ళకి ఇచ్చాను. ఆడకండట్లు వస్తే మగవాళ్ళకి ఇస్తారేమో. అప్పటిదాకా మేము ఉండాలి కదా, ముసాడు అయిపోతామేమో. దానికి వాక్యనేడు. యూ కెన్ డూ నథింగ్. కూర్చోండి. పర్వాలేదండి. పర్వాలేదు కాబట్టి కూర్చోమంటున్నారు. కూర్చోండి. చాలా మంచివాడిలా ఉన్నాడు. ఆడదాని ప్రక్కన ఆడదానిలా తల ఉంచుకుని కూర్చునే మగవాళ్ళు ఎంతమంది ఉంటారు? అందాన్ని మంచితనాన్ని ముద్ద చేసి ముక్కు చెవులు పెట్టి పంపాడు ఆ భగవంతుడు. మగవాణ్ణి పక్కన కూర్చోమనే మంచితనం ఉన్న ఆడవాళ్ళు ఎందరుంటారు? ఇదేటమ్మా ఈ పడతా తిరిగిపోతున్నారు? అదే, ఇక్కడ కొంచెం పని ఉంటేను. అదిగో పని పెద్ద పొరుగు పరిగెట్టేస్తుంది. అమ్మాయ, మీరున్న బస్సు ఎక్కడ వెళ్ళిపోతుందేమో అని కంగారు పడుతూ పరిగెత్తుకొచ్చేసాను. మీరెక్కకుండానే బస్సు వెళ్ళిపోతుందేమోనని కంగారు పడి దిగేశానండి. దిగిపోయారా? రండి, ఆటో ఎక్కుదాం. ఇదేనా? రండి. ఈసారికి కావాల్సినంత చిల్ల ఉందండి, పోవడానికి 100 రూపాయలు నోట్లేదు. అమ్మయ్యా, రక్షించారు. ఎక్కండి. మీరెక్కండి. పర్వాలేదు, ఎక్కండి. మీరు పర్వాలేదు, ఎక్కండి. పర్లేదు, మీరు ఎక్కండి. తర్వాత నేను ఎక్కుతాను కదా. పర్వాలేదు, అదేం కుదరదు, మీరే ఎక్కండి. ఎక్కండి ప్లీజ్. పొమ్మంటారా? ఎక్కున్నాం బాబు. అబ్బా, సారీ. పర్వాలేదు, మీరేగా. ముందు నేను ఎక్కుతాను, కొంచెం ఉండండి.
అది ఒక అందమైన ఆటో రిక్షా. డ్రైవర్ కూడా పర్వాలేదు. మూడు 9 28 కాదు 27. లక్ష్మి, మ్యాన్ కాదమ్మా, మెన్. 7 గంటల వాడా. ఇంట్లో తెలిసినా లేదు. మిమ్మల్నే. నా దగ్గర డబ్బులు లేవు. లేవు అంటే ఎలాగండి? నేను ఎక్కడి నుంచి ఇస్తాను? నాకేం షుగర్ కంపెనీ అనుకున్నావా? చక్కెర లేదే. అయిపోయింది. అయిపోయిందా? ఎలా అయిపోయింది? నీళ్ళలో కలుపుకొని నేను తాగాను. ఏం వేరు చేసిందా పాపం? అలా ఊరుకోండి. నేను మీ ఆఫీసులో జనాన్నందరినీ తీసుకొచ్చి రవ్వ కాయలు చేయించి పెట్టారుగా, అందుకే అయిపోయింది. ఎప్పుడు చూసినా అయిపోయింది 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 అనే మాట తప్ప వేరే మాట రాదా నీ నోట్ నుంచి? మీరు మాత్రం ఎప్పుడు చూసినా డబ్బు లేదు డబ్బు లేదు డబ్బు లేదనే మాట తప్పితే వేరే మాట రాదా మీ నోట్లో నుంచి? 6గురికి రవ్వ కాయలు చేసి పెడితే అయిపోకుండా ఎలా ఉంటుందండి? అదేం అక్షయ పాత్ర కాదు, అల్యూమినియం డబ్బా. అప్పుడు చేసి పెట్టడం ఇప్పుడు దప్పడం ఎందుకు? చెప్పడం కాదండి, వాళ్ళు కేసరేదిని లొట్టలేశారని మీరు కాలర్ ఎగరేసుకున్నారే కానీ అది చేయడానికి పొగలో నేను ఎంత ఉక్కిరిబిక్కిరైనా ఒక్కసారైనా ఆలోచించారా? ఓ అబ్బో, వండాన్ని తెగ ముడిసిపోతున్నావే తప్ప ఆ సామాన్ కొంటాను డబ్బు కోసం ఆఫీసులో ఎంత రెక్కల ముక్కలు తీసుకున్నానో ఒకసారి నువ్వు ఆలోచించావా? డబ్బు పెద్ద సంపాదన, సంపాదించడానికే ఉందండి. అప్పడాలు చేసినా రోజుకి 5 రూపాయలు సంపాదించు. ఆ డబ్బు సరిగ్గా ఖర్చు పెట్టి ఆడది ఇల్లు నిర్వహించకపోతే అప్పుడు పాలవుతాడు మగాడు. నిర్వహించడమా నిమ్మకాయ పులుసా? మొగాడు సంపాదించకపోతే చిప్పుచ్చుకుని రోడ్డు మీద పడాలి. ఆడది. అయ్యో టైం అయిపోయింది. నీతో ఆర్గ్యుమెంట్ కూడా ఇంతే. 2 బస్సులు మారి ఆఫీస్కి వెళ్ళాలి. నా కష్టం నీకే అర్థం అవుతుంది. నా కలతో ఎక్కడా? గోపి, లక్ష్మి వస్తారా? ఏమండి? అయ్యో పాపిస్తుదాన్ని. పక్కింట్లో నుంచి చెంచుడు పంచదార అప్పైనా తెచ్చాను కదా, కాఫీ కాకుండానే వెళ్ళిపోయారు. హలో, నేనేనయ్యా మేనేజర్ పర్వతాలు మాట్లాడుతున్నాను. ఏమిటి నీ కాంట్రాక్ట్ విషయమా? అలా చూద్దాం లేవయ్యా. ఏమిటి ఏం చేస్తున్నావు? ఏమిటి ఉంచేస్తున్నావా? ఊరి నీ ఆకలి మండిపోను. ఎప్పుడు తిండేనటయ్యా. పని చేయండి అయ్యా, చక్కగా పైకి వస్తారు. ఇంకేమిటి విశేషాలు? కొత్త పెట్టించావా? అదే అదే ఎంతోరా? 2 జాడీలు పంపించు చాలు. మేడం మేడం, హలో, మా ఆవిడ వస్తుందట, తర్వాత మాట్లాడుకున్నావా? ఏదే వచ్చేస్తా మేడం. కొట్టిక్కరి అలా పిలవద్దన్నా డార్లింగ్, కోటి అని పిలు. కనయం కేటు అని పిలవమన్నా. ఏమిటి దుట్టిలా విరబోసుకుని వచ్చావు? ఇది లేటెస్ట్ హెయిర్ డ్రెస్సింగ్, మోడల్ ఫ్యాషన్. స్నానం చేస్తూ మధ్యలో పారిపోయినట్టుగా ఉందిలే. డార్లింగ్, ఏమిటి ఇలా వచ్చావు? మరి రాత్రికి హోటల్ స్వర్గంలో డిన్నర్ వెళ్ళావా? కాదు, డాన్స్, క్యాబరే డాన్స్. ఈ బట్టల్లో నిన్ను చూస్తుంటే క్యాబరే డాన్స్ చూస్తున్నట్టుగానే ఉంది. టికెట్ కొనుక్కొని మరీ వెళ్ళాలా? అదే నీతో వచ్చిన చిక్కు. ఓ సరదా లేదు, ఓ సరసా లేదు. నీతో కాపురం చేసే బదులు ఓ రుబ్బురాలతో కాపురం చేస్తే మంచిది. సారీ మేడం, చూడలేదు. పర్వాలేదు, పర్వాలేదండి. పర్వాలేదా? ఏం పర్వాలేదా? ఎవరో పిల్ల సార్? బ్యూటీ ఫీల్ లా ఉంది. ఉందా? ఉందండి. చెప్పండి, ఎవరనుకుంటున్నావు పిల్ల? ఏ టైపిస్ట్ ఉద్యోగానికి వచ్చి ఉంటుంది? నో, షీస్ మై వైఫ్. వైఫా? 100 క్రితం 3 పెళ్లి తీసుకున్నాను. కంగ్రాచులేషన్ సార్, చాలా ముచ్చటగా ఉంది మీదంతా. చిన్నపోతే 10:30కి వచ్చే టైపిస్ట్ ఆఫీస్కి అవసరమా? అవసరం లేదు సార్, వెంటనే పంపించేయాలి. అయితే వెళ్ళిపో. 2 బస్సులు మారి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అది నా తప్పటయ్యా? నో, ఆఫీస్ పక్కన ఇల్లు అయినా చూసుకో, లేదా ఇంటి పక్కన ఆఫీస్ అయినా వెతుక్కో. లేట్గా వస్తే మాత్రం లాభం లేదు. కష్టపడి పని చేయండి అయ్యా, పైకి వెళ్తారు. సారీ సార్, రేపు నుంచి కరెక్ట్గా వచ్చేస్తాను. ఇక
ఈ ఫైల్ తీసుకెళ్ళి రిప్లై రాయి. అలాగే సార్. చూడు, పని పూర్తి అయ్యేంత వరకు లంచ్కి వెళ్ళకు. అలాగే సార్. ఎప్పుడు తిండి తిండి తిండి. ఏం బ్రదర్, ఆలస్యానికి అక్షంతలు వేశారా మౌంటైన్ రావు గారు? ఎవరు? అదేరా మన పర్వతాలు రావు. ఆహా, అష్టోత్తరనామ పూజ చేసి హారతి కూడా ఇచ్చాడు. మా ఆవిడ టిఫిన్ పెట్టి నేను బయలుదేరేసరికి లేట్ అయింది. ఇక డబుల్ డెక్ పుష్ప విమానంలో వేలాడొచ్చేసరికి ఈ టైం అయిపోయింది. ఓ సైకిల్ కొనుక్కోరా, భారీ చేసిన ఆలస్యాన్ని కవర్ చేస్తుంది. కరెక్టే, కానీ డబ్బు లాభం లేదు. ఈసారి డబ్బు చేతికందంగానే తప్పకుండా ఒక సైకిల్ కొనేయాలి. హాయ్ అలోకి. హాయ్. హాయ్ మేరీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ సీత. గుడ్ మార్నింగ్. మార్నింగ్. యోన్, అటెండెన్స్ లిస్ట్ ఇలా తీసుకురా, సంతకం పెట్టి నేను షాపింగ్కి వెళ్ళాలి. అయ్యగారు టేబుల్ మీదకి ఎప్పుడూ వెళ్ళిపోయింది. ఓ, లోపలికి వెళ్ళిందా? ఇట్స్ ఆల్ రైట్, ఇవాళ రేపే పెట్టేస్తాను. లోకి, ఈవినింగ్ ప్రోగ్రామ్ గుర్తుందిగా, కరెక్ట్ గా వచ్చేసి. ఓకే, గుడ్. గుడ్ బై ఎవరిబడి. జనరల్ మేనేజర్ బాగుమరి ఇవ్వడం పెద్ద అడ్వాంటేజ్ అయిపోయింది వీడికి. సార్, అయ్యగారు ఇవన్నీ ఒక గంటలో టైప్ చేసి పంపించమన్నారు. అంతేనా? అవును. ఇవన్నీనా? అవును. ఇదేమన్నా చేయకూడదు తింటా అనుకున్నావా? వినపడుతుంది సార్. వినపడితే నాకు భయం ఏంటి? అయిపోయిందిరా నా పని. గోవిందా గోవింద. పప్పులో బడిల్ని వంట చేయడమే కదా అనుకుంటారు ఆయన. ఈ తడికట్టెలతో ఇటుకల పట్టిలాగా పొగలో నేను పడే బాధ ఆయనకేం తెలుసు? అయ్యో, పెళ్ళానికి ఒక గ్యాస్ స్టవ్ అయినా కొనిపెడదామే అనే జ్ఞానమే లేదా మనిషికి. చిచ్చి, వంటింట్లో మలమలమాడే ఈ పొయ్యి దగ్గర పడి సచ్చే కన్నా నరకంలో సలసరగాగే నూనెలో పడి ఉండడం మంచిది. ఈ ఆడవాడ బాధలు మగవాళ్ళకి ఎప్పుడు తెలుస్తాయో ఏమిటో. ఒక్క రూపాయి సంపాదించడం కోసం నేను పడుతున్న బాధ మా ఆవిడకి తెలియకుండా ఉంది. టైపిస్టన్ దగ్గర కూర్చుని 10,000 నొప్పి పుట్టేలా కొట్టడం కంటే నరకంలో పడి కీలు విరగలా తనం తింటాం మేము. ఇదే పట్ట ఆడవాళ్ళకి. ఈ మగవాళ్ళ బాధలు ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళకి ఎప్పుడు అర్థమవుతాయో ఏమిటో. ఈ పొయ్యి వండి తాగదో నా ప్రాణం మీదకి. ఏమిట్రా? అయ్యో, రక్తమేమిట్రా? పడ్డావా? అయినా ఒళ్ళు పే చేయకుండా ఆటలేమిట్రా? అయ్యో, ఎంత మొండు. పద డాక్టర్ దగ్గరికి. నా కర్మ కొద్ది పుట్టారా? ఉండి ఇక్కడ. పడుకో. అయ్యో, టైం 11:30 అయిపోయింది. క్యారియర్ తీసుకెళ్ళడానికి మనిషి వస్తుంది. ఇంతవరకు బియ్యం కూడా పొయ్యి మీద లేదు. ఆయన నా మీద ఎగురుతారు. అమ్మా వచ్చేసింది. జానకమ్మ గారు వస్తున్నా. ఏమండలు నువ్వనే అనుకున్నాను. రాను ఒక అరగంట ఆగవి. అన్నం వచ్చేసి క్యారెట్ సర్దేస్తాను. అరగంట? ఇట్టా ఒక్కొక్కింటి దగ్గర అరగంట కూకుంటే ఆఫీసులో వాళ్ళకి అన్నాలు 6ంటికి చేరతాయి. అది కదే ఈ రోజు బాబు చెప్తారమ్మా. నేను అక్కడ ఎంతమంది చెప్పుకోవాలి? నా వల్ల కదమ్మా. ముందు బుట్టెత్తండి. పోనీ ఒక 20 నిమిషాలు ఎత్తండి అమ్మా. రావును, ఒక 10 నిమిషాలు. ఎప్పటికీ ఆలస్యం అయిపోయినది. బుట్టెత్తండి అమ్మా.